మొత్తం ఏదో అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించడం అది కరెక్ట్ కాదు. ఓకే, ఇక్కడ 2-3 క్వశ్చన్స్. ఒకటి, సింగరేణి, ఇప్పుడు మీరు సింగరేణి సమస్యలు ఎస్ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, దానికి సొల్యూషన్ సింగరేణి కార్యాలయం తగలబెట్టడమే పరిష్కారమా? ఆ మాట అనడం వల్ల ఇబ్బంది అయింది. ఒకటి, ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? సింగరేణి కార్యాలయం తగలబెట్టండి అని చెప్పి వాళ్ళ మీటింగ్ లో. అంటే నాకు తెలిసి మీకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగే కదా అది? తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగ్ లో నేను మాట్లాడింది ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో ఏ స్థాయిలో తీవ్రంగా పోరాటం చేశామో ఇప్పుడు ఆ స్థాయిలో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సెన్స్ లో నేను మాట్లాడిన తప్ప అదేదో వేరే రకంగా నేను మాట్లాడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, అదే మాట మిలిటెంట్ పోరాటం తెలంగాణ ఉద్యమ సమయంలో అంటే బాగుండేది. మీరు తగలబెట్టండి అనేసరికి ఇప్పుడు ఆపర్చునిటీ ఇచ్చినట్టు అయింది కదా కాంగ్రెస్ పార్టీకి. మీరు ఆపర్చునిటీ ఇచ్చినట్టు కదా? నేను ఒక మాట అంటున్న భరత్ గారు, కాంగ్రెస్ పార్టీకి ఆపర్చునిటీ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొన్న అవకాశం ఇచ్చిర్రు అధికారంలో. 3వ సంవత్సరం పాలన, ప్రజలకు పనిచేయండి, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇవన్నీ పక్కన పెట్టేసి బాల్క సుమన్ మీద కేసులు పెట్టాలి, బీఆర్ఎస్ లో ప్రశ్నించేటోళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇదేం పద్ధతి అండి? ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెట్టాలి, ఎవరన్నా నేనేమంటున్నా, న్యూట్రల్ ఫోరమ్స్ నుండి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి చేయాలి. ఇవన్నీ ప్రభుత్వానికి సంయమనం ఉండాలి, సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. మొన్న ఆర్టీసీ డ్రైవర్ అశోక్ గారు మాట్లాడారు జగిత్యాలలో, వడ్లు మక్కలు కొనుండ్రు అన్నారు, ఆయన మీద ఎదురుదాడి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకు ఓపిక, సహనం, సంయమనం లేదు. వాళ్ళు అడ్డగోలు వ్యవహారాలు చేస్తూ వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక అంశాన్ని ఆపర్చునిటీ ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు. నేను చెప్తున్నా, కేతన్పల్లి వ్యవహారంలో మీకు చాలా సింపతి వ్యక్తమైంది, మళ్ళీ మీరు గెలుచుకున్నారు కూడా కేతన్పల్లి మున్సిపాలిటీ. భరత్ గారు నేనేమంటున్నా, ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు బాంబులు పెట్టి పేల్చేయమన్నాడండి, కూల్చేయమన్నాడండి, కాలబెట్టమన్నాడండి. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూడా పండబెట్టి తొక్కుతా అంటున్నాడు, ఒక్కొక్కరు పేగులు తీసి మెడలేసుకుంటా అంటున్నాడు. మా నాయకుల చావును ఎన్నిసార్లు కోరుకున్నాడు పబ్లిక్ ఫోరమ్స్ లో, మీరు చూస్తా ఉన్నారు. నేను ఇందాక చెప్పిన అనిరుద్ రెడ్డి గారిది కావాలంటే మీకు వీడియోలు పంపిస్తా, మక్కాన్ సింగ్ ఠాకూర్ గారిది వీడియోలు పంపిస్తా, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియోలు పంపిస్తా. వాళ్ళంతా ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళంతా ఎట్లా వ్యవహారం చేస్తున్నారు. నేను మా కార్మికుల ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహాన్ని వెళ్ళగ వాళ్ళు మాట్లాడినప్పుడు కేసులు పెట్టారా? వాళ్ళు మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కేసులు పెట్టారా? అనిరుద్ రెడ్డి గారి మీద కేసు అయిందా మీరు చెప్పండి? మీరు కేసులు పెట్టారు, ఇవాళ ఇప్పుడు కాంగ్రెస్ కంప్లైంట్లు ఇచ్చినాం. మేము చాలా చోట్ల కంప్లైంట్ ఇచ్చినాం. మక్కన్ సింగ్ ఠాకూర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చినాం, అనిరుద్ రెడ్డి గారి మీద కంప్లైంట్ ఇచ్చినాం, ఇదే రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో పిటిషన్లు ఇచ్చినాం. ఎక్కడన్నా ఒక కేసు అయిందా? మీరు ఒక మాట అన్నారు ఏంటంటే 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు కానీ రైతులు మాత్రం రావట్లేదు, ధర్నా చేద్దామంటే రైతులు రావట్లేదు అంటారు. అట్లాంటప్పుడు ప్రాబ్లం రైతులకు లేని ప్రాబ్లం మీకెందుకు? భరత్ గారు, అది కూడా తప్పు. అది కూడా ఫ్యాబ్రికేట్ చేసిరు. వినండి భరత్ గారు వినండి, అది కూడా ఫ్యాబ్రికేట్ చేసిరు. నేను అదే అంటున్నా, ముందరిది వెనకది కట్ చేసి వీడియో రిలీజ్ చేసిరు. నేనేమంటున్నా, నేను మాట్లాడింది రైతులు ఇవాళ కల్లాల దగ్గరనే ఉన్నారు, వాళ్ళు ఆందోళనతో ఉన్నారు, వడ్లు కొంటలేదు ఈ ప్రభుత్వం, మా ఏరియాలో వర్షాలు పడుతున్నాయి విపరీతంగా, దారుణంగా తయారైంది పరిస్థితి. ముగ్గురు నలుగురు రైతులు ఒక్కొక్కరు 2000 3000 వేసుకొని వాళ్ళు లారీలు మాట్లాడుకుని మిల్లర్లతో మాట్లాడుకుని ధాన్యాన్ని పంపించుకునే పరిస్థితి వచ్చింది. రైతులంతా కల్లాల దగ్గర ఉన్నారు. మనం రోడ్లకి ధర్నాలు చేస్తున్నామని నేను మాట్లాడినా తప్ప రైతులు వస్తలేరని నేను మాట్లాడలే. రైతులు భయపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. 4-5 రైతులే వస్తున్నారు, 100 మంది వస్తే ఎట్లా మనం ధర్నా చేయాల్సిందని చెప్పి నిజంగా రైతుల సమస్య ఉంది కానీ ఎందుకు బయటకు రావట్లేదు? రైతులు వడ్లకు సంబంధించి, మక్కలకు సంబంధించి ప్రతి చోట సమస్య ఉంది, ఐ యాక్సెప్ట్. బట్ వాళ్ళు రానిది 100 మంది వాళ్ళు వస్తే 4 మీరు వస్తారు అన్నప్పుడు నేనేమంటున్నా, కల్లాల దగ్గర ఉంటున్నారు అన్న. నేను దానికన్నా ముందు వీడియో కట్ చేసిన వాళ్ళు రైతులు కల్లాల దగ్గరనే ఉంటున్నారు, రాత్రి వాళ్ళు అక్కడనే పడుకుంటున్నారు మాట్లాడినా తప్ప నేను ఇంకోటి మాట్లాడలేదు. ఇప్పుడు తెలంగాణ భవన్ లో జరిగిన మీటింగ్ కు ఓన్లీ మీ అఫీషియల్ మీడియానే వస్తుంది కదా, మీ అఫీషియల్ మీడియా దానిలోంచి వాళ్ళు ఎట్లా కట్ చేయగలుగుతారు? వాళ్ళు చేసిందే కదా ఇంటర్నల్ మీటింగ్ లో. నేనేమంటున్నా, అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది అన్నది పక్కన పెడితే భరత్ గారు, నేను ఒక మాట చెప్తున్నా. మై ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. ఏంటంటే, నేను మా కార్మికుల ఆగ్రహము, ఆక్రోశము, ఆవేదనను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలి, దానికోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పిన తప్ప వేరే ఉద్దేశం. మీరు రేజ్ చేసిన ఇష్యూస్ అన్ని జెన్యునే, కానీ రేజ్ చేసిన విధానం కరెక్ట్ లేదని నేను అంట. అది రెచ్చగొట్టేలా ఉంది అని ఇప్పుడు
ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ భవన్ ముందున్నారు పోలీసులు, ఏ నిమిషమైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అని అంటారు. కేసెస్ చాలా చోట్ల ఫైల్ అయినాయి. ఇది అశాంతి రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు మా సింగరేణి కార్మికుల గురించి మాట్లాడితే, మా సింగరేణి సంస్థ పరిరక్షణ గురించి మాట్లాడితే నా మీద అక్రమంగా కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేసి జైళ్లకు పంపించి పీడీ యాక్టులు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ పెద్దలు పైశాచిక ఆనందం పొందుతా అంటే పొందనియండి. లెట్ ద పీపుల్ డిసైడ్, లెట్ ద సింగరేణి వర్కర్స్ డిసైడ్. రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. కానీ నడవని, వాళ్ళ చేతుల అధికారం ఉంది, కేసులు పెడతారు. మా శరత్ గారు అడ్వకేట్ ఉన్నారు, సరే నా తరఫున వాదిస్తారా నాకు బెయిల్ ఇప్పిస్తారా చూద్దాం కానీ శరత్ గారు ఏదో అడగాలనుకుంటారు మిమ్మల్ని. మీరు ఏమంటున్నా